వచ్చాడు. అతని పేరు అధర్మ. అతని భార్య పేరు మిథ్య, అంటే అసత్యం అని అర్థం. ఈ అధర్మ మరియు మిథ్య ఇద్దరికి కలిపి ఇద్దరు పిల్లలు పుడతారు. వారే దుంబుదుడు ఇంకా మాయ. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. కానీ వీరిద్దరూ సృష్టికి విరుద్ధంగా వివాహం చేసుకుంటారు. వీళ్ళ ఇద్దరికి కలిపి లోబ మరియు నికృతి అనే పిల్లలు పుడతారు. ఈ ఇద్దరు అన్న చెల్లెలు కూడా వివాహం చేసుకుంటారు. లోబ అంటే దురాశ, నికృతి అంటే మోసం. వీళ్ళ ఇద్దరికి కలిపి క్రోధం మరియు హింస అనే పిల్లలు పుడతారు. ఈ క్రోధం, హింస ఇద్దరు వివాహం చేసుకుంటారు. వీళ్ళకి పుట్టినవాడే కలి. కలి చూడడానికి నల్లటి శరీరంతో, పొడవాటి ఎర్రని నాలుకతో దుర్వాసన వస్తూ ఉంటాడు. కలిపురుషుడు ఎప్పుడూ మద్యం సేవిస్తూ వేషలతో సమయం గడుపుతూ ఉంటాడు. కలి చెల్లెలు ప్రకృతి. ఈమె కలి వల్లే గర్భవతి అవుతుంది. ఈమె కడుపులో భయం అనే కొడుకు, మృత్యు అనే కూతురు పుడుతుంది. భయం మరియు మృత్యు అనే ఇద్దరు అన్నా చెల్లెలు వివాహం చేసుకుంటే వీళ్ళకి మిరాయ ఇంకా యాతన అనే పిల్లలు పుడతారు.